మిత్రులారా, ఈ వీడియోలో టైం ట్రావెల్ గురించి చర్చిద్దాం. అలాగే నేటి సైన్స్ మరియు మన పురాణాలలో ఏం చెప్పారో కంపేర్ చేస్తూ ఈ వీడియో కొనసాగుతుంది. కాబట్టి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియోని సాధ్యమైనంత వరకు క్లుప్తంగా ఎక్కువ సమాచారం తెలియజేసేందుకు ట్రై చేస్తాను. టైం ట్రావెల్ చేయాలంటే టైం మిషన్ నిర్మించాలి. దానికి శక్తి కావాలి. మనం కారులో వాడడానికి శక్తి కోసం పెట్రోలు, డీజిల్ లాంటివి వాడుతుంటాం. కానీ టైం మిషన్కు ఈ శక్తి చాలదు. నక్షత్రాల శక్తిని నియంత్రించగలిగే సామర్థ్యం కావాలి. అలా కాని పక్షంలో ఒక అసాధారణ పదార్థాన్ని కనుక్కోవాలి. దీన్నే నెగటివ్ ఎనర్జీ అంటున్నారు. యాంటీమ్యాటర్ అనే ఎలిమెంట్ సాయంతో కొద్ది పరిమాణంలో ఈ నెగటివ్ ఎనర్జీని శాస్త్రవేత్తలు సృష్టించగలిగారు. అయితే ఒక టైం మిషన్ పనిచేయాలంటే భారీ పరిమాణంలో నెగటివ్ ఎనర్జీ కావాలి. దీన్ని సృష్టించడమే ఇప్పుడు శాస్త్రవేత్తల ముందున్న అతిపెద్ద సవాల్. మరోవైపు టైం మిషన్తో పని లేకుండా టైం ట్రావెల్ చేయొచ్చని నమ్మేవారు ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్. ఆయన టైం ట్రావెల్పై లోతైన పరిశోధన చేశారు. ద్రవ్యరాశి ఎక్కువగా ఉన్న చోట కాలం నెమ్మదిగా నడుస్తుందని అంచనా వేశారు. ఆయన సిద్ధాంతం ప్రకారం బ్లాక్ హోల్ దగ్గరలో కాలం వేగం సగానికి సగం తగ్గిపోతుంది. అంటే అక్కడికి వెళ్ళి ఓ 20 ఏళ్ళు గడిపితే భూమిపై అది 40 ఏళ్లతో సమానం. అయితే బ్లాక్ హోల్ దగ్గరకు కాంతి వేగంతో వెళ్ళినా వేల సంవత్సరాలు పడుతుంది. అన్నేళ్ల పాటు స్పేస్ షిప్లో ఉన్న వాళ్ళు బతకడం సాధ్యం కాదు. అసలు ఈ కాంతితో సంబంధం లేకుండా మనం ఈ విశ్వంలోంచి మరో విశ్వంలోకి వెళ్ళడానికి వార్మ్ హోల్స్ మార్గం చూపిస్తాయని హాకింగ్తో పాటు చాలామంది శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. వార్మ్ హోల్స్ అనేవి అంతరిక్షంలో షార్ట్కట్స్ లాంటివి. ఒక విశ్వంలోని ఏ ప్రాంతం నుంచైనా మరో విశ్వంలోని మరో ప్రాంతంలోకి క్షణాల్లో వెళ్ళిపోయేందుకు వీలు కల్పిస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంటే వార్మ్ హోల్స్ టైం మిషన్లుగా పనిచేస్తాయి. ఇవి విశ్వమంతా వ్యాపించి ఉన్నాయని ఐన్స్టీన్ నమ్మాడు. ఇవి ఉన్నాయా లేదా అన్నదే ఒక సమస్య. అయితే వీటిలో ప్రాణం తీసేంత ఎక్కువ రేడియేషన్ ఉంటుందన్నది మరో సమస్య. అయితే వార్మ్ హోల్లో ప్రయాణం ప్రస్తుతానికి ఊహ మాత్రమే. మరోవైపు విశ్వ రహస్యాల్ని ఛేదించేందుకు రష్యా ఒక ప్రాజెక్టు చేపట్టింది. అదే టెలిపోర్టేషన్. మనుషుల్ని కాంతి రూపంలోకి మార్చుతారు. మనిషిలోని అణువులన్నింటినీ వేరు చేసి వాటిని విశ్వంలోని మరో ప్రాంతానికి చేరుస్తారు. అక్కడ తిరిగి అణువులన్నింటినీ కలిపి మానవ రూపం ఏర్పరుస్తారు. నిజానికి ఇదో ప్రమాదకరమైన ప్రాజెక్టు. టెలిపోర్టేషన్లో సమాచారాన్ని చేరవేస్తే తప్పు లేదు, కానీ మనుషుల్ని తీసుకెళ్లాలనుకోవడం తప్పంటున్నారు కొందరు శాస్త్రవేత్తలు. ఈ ప్రాసెస్లో ఏ చిన్న తేడా వచ్చినా ప్రాణం పోయినట్లే. అణువులన్నీ తిరిగి మనిషిలా మారినా ప్రాణం తిరిగి వస్తుందన్న గ్యారంటీ లేదు. కానీ టైం మిషన్ మన దగ్గరుంటే కరోనా వైరస్ అంతు చూసేవాళ్ళమేమో, లేదా భవిష్యత్తులోకి ప్రయాణించి వ్యాక్సిన్ గురించి చెప్పేవాళ్ళమేమో. మొత్తానికి టైం ట్రావెల్పై చాలా సిద్ధాంతాలున్నా ఒక్కటి నిజమయ్యేలా లేవు. కాంతి వేగాన్ని అందుకోవడమే అసలు సమస్య. సో టైం ట్రావెల్ అనేది ఓ పాజిటివ్ ఐడియా మాత్రమే. అది సాధ్యమా కాదా అన్నది ఇప్పుడే చెప్పలేం. పరిశోధనల్లో ప్రయోగాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. లేనిది ఎప్పటికీ ఉండదు, ఉన్నది ఎక్కడికి పోదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది ఇదే. కాస్త అటు ఇటుగా సైన్స్ కూడా ఇదే చెప్తోంది. ఒక పదార్థాన్ని మనం సృష్టించలేము, దాన్ని నాశనం చేయలేము అంటుంది. అప్పటిదాకా మన ముందున్న పదార్థం మన ముందు లేకపోయినా అది వేరే రూపంలోకి మారిపోతుందన్నమాట. ఈ విషయాన్ని వేల సంవత్సరాల క్రితమే మన మహర్షులు చెప్పారు. మన పురాణాల్లోనూ టైం ట్రావెల్ ప్రస్తావన ఉంది. ఓసారి త్రేతాయుగంలో దేవలోకం మీదికి రాక్షసులు దండెత్తుతారు. ఇతర లోకాల వీరుల సహాయాన్ని దేవేంద్రుడు కోరడంతో భూలోకంలోని ముచుకుందుడనే రాజు దేవలోకం వెళ్ళి రాక్షసులతో పోరాడతాడు. 7 ఏడాది పాటు జరిగిన యుద్ధంలో రాక్షసులు ఓడిపోతారు. యుద్ధం ముగిశాక ముచుకుందుడు తాను తిరిగి భూలోకానికి వెళ్ళి తన కుటుంబాన్ని కలవాలనుకుంటున్నానని అంటాడు. దానికి ఇంద్రుడు, నువ్వు ఇక్కడ యుద్ధం చేసింది 7 ఏడాది పాటు, భూలోకంలో కొన్ని లక్షల సంవత్సరాలు గడిచిపోయాయి, కాబట్టి ఇప్పుడు నీ వాళ్ళెవరూ అక్కడ లేరంటాడు. వివిధ లోకాల్లో కాలం ఎలా వేరుగా ఉంటుందో తెలియజేయడానికే ఈ కథ. యోగ సాధనతో కాలంలోకి వెళ్ళడం సాధ్యమేనని యోగ వాసిష్టం లాంటి గ్రంథాన్ని చూస్తే తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తుంటే ఐన్స్టీన్ చెప్పిన టైం డైలేషన్ అనేది మన పురాణాల్లో కూడా ఉందని అర్థమవుతుంది. ఇందుకు చక్కని ఉదాహరణ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి.
ఈయన రాసిన కాలజ్ఞానం. దాదాపు 400 సంవత్సరాల కిందటే ప్రస్తుతం జరుగుతున్న ప్రాపంచిక విషయాలను ఎలా చెప్పగలిగాడు? ఈ విషయాన్ని చెప్పే ముందు ఈ వీడియో క్లిప్పింగ్ చూడండి. ఇందులో బ్రహ్మంగారు ఒక చింత చెట్టు నాటుతూ కలియుగాంతంలో ఇది మహావృక్షమై చేమంతి పూలు పూస్తుందని చెప్తాడు. ఈ చెట్టు ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తాను. 400 సంవత్సరాలు అయినా ఇంకా ఒక చెట్టు ఆకారంలోనే ఉంది. ఈ చెట్టునే ఇప్పుడు మీరు చూస్తున్నారు. దీనికి చింతకాయలు కాస్తాయి కానీ తినడానికి పనికిరావు. ఇక విషయానికి వస్తే బ్రహ్మంగారు భవిష్యత్తును ఎలా రాయగలిగారు అనేది ఇక్కడ చూద్దాం. మన పురాణాలలో యోగ వాసిష్టం అనే గ్రంథం ఉంది. ఇందులో యోగ సాధన ద్వారా 6 చక్రాలను ఎవరైతే తమ స్వాధీనంలోకి తెచ్చుకుని వాటి శక్తిని నియంత్రణలో పెట్టుకోగలరో వారికి సాధ్యం కానిది ఏదీ ఉండదు. కానీ ఇది అంత సులభం మాత్రం కాదు. ప్రస్తుతం ఉన్న మానవ శరీరం చాలా బలహీనమైనది. మొదటి చక్రమైన మూలాధార చక్రంను కూడా స్వాధీనం చేసుకుని నియంత్రించలేరు. కానీ మన పూర్వీకులలో కొందరు కొన్ని చక్రాల వరకు సాధించగలిగారు. వారిలో రాఘవేంద్ర స్వామి వారు ఒకరు. అదే మనం త్రేతాయుగం మరియు ద్వాపర యుగాలలోకి వెళ్ళినట్టయితే మణిపూర మరియు అనాహత చక్రం వరకు యోగ సాధనతో సిద్ధింప చేసుకునేవాళ్ళు. అదే కృతయుగంలో అయితే చాలామంది మునులు విశుద్ధ చక్రం వరకు సిద్ధింప చేసుకునేవాళ్ళు. అయితే వాళ్లకు వాక్శుద్ధి ఉండేది. ఆకలి దప్పులను కంట్రోల్లో పెట్టుకునేవారు. వారు ప్రకృతిని కూడా నియంత్రించేవారు. ఇందుకు ఉదాహరణమే వసుదేవుడు శ్రీకృష్ణుని బుట్టలో తీసుకెళ్లేటప్పుడు యమునా నది చీలి దారి ఇవ్వడం, వర్షంలో తడవకుండా ఉండడం లాంటివి సాధ్యమైనవి. మనం ఇప్పటికీ వింటున్నాం, కొంతమంది యోగులు హిమాలయాలలో కేవలం ఒక గోచిగుడ్డతో సంచరిస్తుంటారు అని. ఎటువంటి ఆహారం లేకుండా వందల సంవత్సరాల నుండి అంత చలిలో ఎలా ఉండగలిగారు? ఇవన్నీ మన సైన్స్ ఎక్స్ప్లెయిన్. ఇక్కడ 6 చక్రాల గురించి కొంచెం వివరంగా చెప్తాను. చాలామంది పెద్దవాళ్లకు తెలిసి ఉండవచ్చు. నేను రీసెర్చ్ చేసిన ప్రకారం ఒక్కొక్కటిగా చెప్తాను. మొదటిది మూలాధార చక్రం. ఇది వెన్నుముక యొక్క దిగువ భాగంలో ఉంటుంది. దీన్ని సిద్ధింప చేసుకున్న వాళ్లకు శృంగారం మీద నియంత్రణ కలిగి ఉంటారు. రెండవది స్వాదిష్టాన చక్రం. ఇది జననేంద్రియాలకు వెనుక భాగంలో ఉంటుంది. దీని బీజాక్షరం వం. దీన్ని సిద్ధింప చేసుకున్న వాళ్ళు అరిషడ్ వర్గాలు అనగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అదుపు చేయగలరు. మూడవది మణిపూర చక్రం. ఇది నాభి భాగంలో ఉంటుంది. దీని బీజాక్షరం రం. దీన్ని సిద్ధింప చేసుకున్న వాళ్లకు ఎమోషన్స్ మీద కంట్రోల్ వస్తుంది. నాలుగవది అనాహత చక్రం. ఇది హృదయ స్థానంలో ఉంటుంది. దీని బీజాక్షరం యం. దీన్ని సిద్ధింప చేసుకున్న వాళ్లకు మామూలు మనుషుల కన్నా భిన్నమైన ఆలోచనలు ఉంటాయి. విశ్వంలోని ఏ లోకంలోని వ్యక్తులతోనైనా మాట్లాడగలుగుతారు. ఐదవది విశుద్ధ చక్రం. ఇది కంఠం వద్ద ఉంటుంది. బీజాక్షరం హం. దీన్ని సిద్ధింప చేసుకున్న వాళ్లకు ఆకలి దప్పుల మీద కంట్రోల్ వస్తుంది. ఆరవది ఆజ్ఞాచక్రం. ఇది 2 కనుబొమ్మల మధ్యలో ఉంటుంది. దీని బీజాక్షరం ఓం. దీన్ని సిద్ధింప చేసుకున్న వాళ్లకు భవిష్యత్తు చూడగలిగే శక్తి వస్తుంది. ఒక విశ్వం నుండి మరో విశ్వంలోకి టైం ట్రావెల్ చేయగలరు. ఈ శక్తి వల్లనే నారదుడు ఈ అనంత విశ్వంలో ఎక్కడికైనా క్షణాలలో వెళ్ళగలడు. వీటన్నిటికన్నా పైన శిరస్సు మధ్య బ్రహ్మరంధ్రంలో సహస్రారం ఉంటుంది. ఈ చక్రం యొక్క శక్తి అనంతం. ఒక్క మహాశివుడు మాత్రమే భరించగల అంతటి శక్తివంతమైనది. కానీ ఈ కాలంలో కొంతమంది గురువులు మీలోని చక్రాలను మేము మేల్కొల్పుతాము, మీరు ఈ సాధన చేయండి, ఆ సాధన చేయండి అని చెప్తూ ఉంటారు. నిజంగా ఇది ఒక రోజులోనో లేదా ఒక సంవత్సరంలోనో సాధ్యమయ్యేది కాదు. నేను ఈ వీడియోలో ముందు చెప్పినట్టు ఒక మనిషిని కాంతిపుంజముగా మార్చి తిరిగి మానవ శరీరంగా మార్చడం ఎంత సాధ్యమో దాదాపు ఇది కూడా అంతే. ఒకవేళ అంతటి శక్తివంతుడైన గురువు దొరికినా సాధకుడు కూడా ఈ చక్రాలను భరించగల శక్తి గలవాడై ఉండాలి. నా అభిప్రాయం ఏమిటంటే ధ్యానం చేయండి, కానీ ఏదో ఆశించి మాత్రం చేయకండి. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏమి చెప్పాడు అంటే, ఇది మీకు భగవద్గీతలో 2వ చాప్టర్లో 47వ శ్లోకంలో వస్తుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహే దుర్భూః
మాతే సంగోస్య కర్మణి అనగా కర్మను ఆచరించుట యందే నీకు అధికారము కలదు కానీ ఆ కర్మ ఫలము పైన కాదు. ఆ కర్మ యొక్క ఫలితము మన వల్లనే వచ్చింది అని ఎప్పుడూ అనుకోకూడదు. అలాగని మనం చేయవలసిన కర్మలను చేయటం మానరాదు. ఫలితం భగవంతుని పైన వదిలి మన కర్మను ఆచరించాలి. ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు. మేము జాబ్ చేస్తున్నామని, లేదా రోజు కూలీ చేస్తున్నామనో, లేదా ఏదైనా వ్యాపారం చేస్తున్నామనో వాళ్ళు తాము చేసిన పనికి డబ్బు తీసుకోకుండా చేస్తే తమ జీవనం ఎలా గడుస్తుంది అనేది. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. ఇది నా అభిప్రాయము. నేను చెప్పింది పూర్తిగా విన్న తర్వాత మీకు ఏమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కర్మ అనే దానికి మనం బాధ్యతలు అని అర్థం చేసుకోవాలి. ఇందుకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక స్త్రీ మరియు పురుషుడు వివాహం చేసుకున్న తర్వాత సంతానం కోసం ప్రయత్నం చేయడం, తర్వాత పుట్టిన సంతానమును సక్రమ మార్గంలో పెంచి సమాజానికి ఉపయోగపడే విధంగా వారిని తీర్చిదిద్దడం. ఒకవేళ సంతానం కని సక్రమంగా పెంచలేని వారికి సంతానం కనకపోవడమే మంచిదని నేను సూచిస్తాను. ఇది నా అభిప్రాయం మాత్రమే. కానీ అసలు వివాహం చేసుకోకుండా ఉంటే సంతానమే ఉండదు కదా అని వాదించే వాళ్ళు ఉంటారు. పుట్టిన ప్రతి మానవునకు యుక్త వయసు వచ్చిన తర్వాత యవ్వన కోరికలు కలగడం సహజం. స్త్రీ పురుష వ్యత్యాసం లేదు దీంట్లో. కనుకనే మన పెద్దలు అన్నారు, కామి కానివాడు మోక్షగామి కాడు. వివాహము మరియు సంతానము మన బాధ్యతలు అనగా మన కర్మలుగా భావించాలి. వాటిని సక్రమంగా నిర్వర్తించాలి. మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించిన మన సంతానం కావచ్చు, లేదా మన జీవిత భాగస్వామి కావచ్చు, మనము ఆశించినట్టుగా ఉండకపోవచ్చు. అంత మాత్రాన అధైర్యపడి నీ కర్మలను నిర్వర్తించడం మానరాదు. ఫలితాన్ని భగవంతుని పైన వదిలేయాలి. ఇదే కర్మ సిద్ధాంతం. ముందుగా మన కర్మలను సక్రమంగా పూర్తి చేసిన తర్వాతనే మిగిలిన విషయాలపై దృష్టి సారించవచ్చు. అంతేకాని నీ బాధ్యతలను వదిలి పూజలు చేస్తున్నామని, యజ్ఞాలు యాగాలు చేస్తున్నామని, ధ్యానం చేస్తున్నామని అయినా మాకు ఫలితం రావడం లేదు అని బాధపడుతూ ఉంటారు. మొదట మీ కర్మలను సక్రమంగా పూర్తి చేసిన తరువాత మీకంటూ ప్రత్యేకమైన కోరికలు కానీ ఆశలు కానీ ఉండవు. అప్పుడు మీరు చేసే ఏ దైవ కార్యమైనా మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా మీరు చేసిన పాపపుణ్యాల మీద ఆధారపడి ఉంటుంది. అదే కలియుగ ధర్మం. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. ఇంకొక వైపు తమ వృద్ధాప్యంలో తమ సంతానం సరిగా చూసుకోవడం లేదనేది. మీ జీవిత కాలంలో మీరు ఆచరించే కర్మలలో మీరు కూడా ఒక భాగమే. అందుకే మీకంటూ వృద్ధాప్యంలో పోషణకు తగినంత ఏర్పాట్లు కూడా చేసుకోవాలి. అంతేకాని ఎప్పుడూ ఒకరి మీద ఆధారపడి ఉండరాదు. అది సంతానం కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, లేక వేరే ఎవరైనా కావచ్చు. ఏ యుగంలో ఏ కాలంలో జీవిస్తున్నామో ఆయా ధర్మములను పాటిస్తూ మన కర్మలను పూర్తి చేయమని చెప్పడమే భగవద్గీతలోని శ్రీకృష్ణుని ఉద్దేశం. సో స్నేహితులారా, ఈ వీడియో ఇంతటితో ముగిస్తూ చివరగా ఒక విషయం చెప్తాను. పూజలు, వ్రతాలు, ధ్యానాలు చేస్తే కష్టాలు తీరిపోతాయని ఏ గురువులు కానీ, ఏ తాంత్రికులు కానీ, ఏ జ్యోతిష్యులు కానీ చెప్తే నమ్మి మీ ధనమును కాలమును వృధా చేయకండి. ఒకవేళ మీ మనసుకు ప్రశాంతత కావాలంటే మీ దగ్గరలో ఉన్న ఏ దేవాలయానికి అయినా వెళ్ళి మనసును దేవునిపైన లగ్నం చేసి ప్రశాంతంగా కూర్చుని భగవన్నామస్మరణ చేసుకోండి. అంతేకాని ఎప్పుడు జనాలు ఎక్కువగా ఉండే దేవాలయాలకు వెళ్ళకండి. అక్కడ మీకు ప్రశాంతత ఉండకపోవచ్చు. ఇది నా అభిప్రాయము. ఎవరి అభిప్రాయాలకు వాళ్ళకు ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చూశారని అనుకుంటున్నాను. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తప్పకుండా తెలియజేయగలరు. నమస్కారం.